సంపూర్ణ కార్తీక మహాపురాణము 12వ అధ్యాయము. వశిష్ఠ ప్రవచనం. పునః వశిష్ఠుడు జనకునికి ఇలా చెప్పసాగాడు. ఓ రాజా, కార్తీక మాసంలో వచ్చే సోమవారం మహత్యమును విని ఉన్నావు. ఆ కార్తీక సోమవారం ఎంత ఫలాన్నిస్తుందో అంతకంటే కార్తీక శని త్రయోదశి 100 రెట్లు, కార్తీక పూర్ణిమ 1000 రెట్లు, శుక్ల పాడ్యమి 1,00,000 రెట్లు, శుక్ల ఏకాదశి 1,00,00,000 రెట్లు, ద్వాదశి లెక్కలేనంత అనంతమైన ఫలాలను అదనంగా ప్రసాదిస్తాయి. మోహం చేతనైనా సరే శుక్ల ఏకాదశి నాడు ఉపవేశించి మరనాడు ద్వాదశి రోజున బ్రాహ్మణ యుక్తులై పారాయణ చేసేవాళ్లు సాయుధ్య మోక్షాన్ని పొందుతారు. ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అన్నదానం చేసిన వారికి సమస్త సంపదలు అభివృద్ధి చెందుతాయి. రాజా, సూర్యగ్రహణ సమయంలో గంగా తీరంలో 1,00,00,000 మంది బ్రాహ్మణులకు అన్న సమారాధనం చేయటం వల్ల ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యం కూడా కేవలం కార్తీక ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునికి అన్నం పెట్టడం వల్ల కలుగుతుంది. 1000 గ్రహణ పర్వాలు, 10,000 వ్యతిపాత యోగాలు, 1,00,000 అమావాస్య పర్వాలు ఏకమైనా కూడా ఒక కార్తీక ద్వాదశిలో 16వ వంతు కూడా చేయవని తెలుసుకో. మనకు ఉన్న తిథులలో పుణ్యప్రదాలైన తిథులు ఎన్నైనా ఉండవచ్చు, కానీ వాటన్నిటికంటే కూడా సాక్షాత్ విష్ణు ప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదమని మర్చిపోకు. ద్వాదశి దానములు. ఏకాదశి నాడు రాత్రి యామముండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీర సముద్రం నుండి శ్రీహరి నిద్రలేస్తాడు. అందువల్ల దీనికి హరిబోధిని ద్వాదశి అని పేరు వచ్చింది. అటువంటి ఈ హరిబోధిని నాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రాహ్మణునికైనా అన్నదానం చేస్తారో వాళ్ళు ఇహములో భోగాను సేవనాన్ని, పరములో భోగి సైనామ సేవనాన్ని పొందుతారు. కార్తీక ద్వాదశి నాడు పెరుగు అన్నదానం చేయటం సర్వోత్కృష్టమైన దానంగా చెప్పబడుతూ ఉంది. ఎవరైతే ఈ ద్వాదశి నాడు పాలిచ్చే ఆవును వెండి డెక్కలు, బంగారు కొమ్ములతో అలంకరించి పూజించి దూడతో సహా గోదానం చేస్తారో వాళ్ళు ఆ ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తారు. ఈ రోజు వస్త్రదానం చేసిన వాళ్ళు సంచితార్థాలన్నీ సమసిపోయి వైకుంఠాన్ని చేరుతారు అనడంలో ఎటువంటి అనుమానమూ లేదు. ఓ మహారాజా, ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామాన్ని, బంగారపు తులసి వృక్షాన్ని దక్షిణ సమేతంగా దానం ఇస్తారో వాళ్ళు చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాన్ని దానం చేసినంత పుణ్యాన్ని పొందుతున్నారు. ఇందుకు నిదర్శనంగా ఒక గాథను చెప్తాను విను. ధర్మవీరోపాఖ్యానము. పూర్వము గోదావరి తీరంలో దురాచారవంతుడు, పరమ పిసినిగొట్టు అయిన ఒక వైశ్యుడు ఉండేవాడు. ఈ లుబ్ధుడు దాన ధర్మాలు చేయకపోవడమే కాక తాను కూడా తినకుండా ధనము పోగు చేసేవాడు. ధనధాన్యాలనే కాదు, కనీసం ఎవరికి మాట సాయమైనా చేసేవాడు కాదు. నిత్యము పరులను నిందిస్తూ పరద్రవ్యాసక్తుడై మసలే ఈ పిసినిగొట్టు ధనమును వడ్డీలకు తిప్పుతూ అంతకంతకు ద్రవ్యాన్ని పెంచుకోసాగాడు. ఒకానొకసారి ఈ లుబ్ధుడు ఒక బ్రాహ్మణునికి ఇచ్చిన అప్పును రాబట్టుకోవటం కోసం అతని గ్రామానికి వెళ్లి తానిచ్చిన బాకీని వడ్డీతో సహా ఆ క్షణమే చెల్లించవలసిందిగా పట్టుబట్టాడు. అందుకు బ్రాహ్మణుడు, రుణదాత, నేను నీ బాకీ ఎగవేసేవాణ్ణి కాను. ఎందుకంటావేమో, ఎవడైతే రుణం తీర్చుకోకుండానే పోతాడో వాడు మరుసటి జన్మలో రుణదాతకు సంతరూపంగా జన్మించి ఆ రుణాన్ని చెల్లబెట్టుకోవలసి వస్తుంది. అందుచేత ఏదో విధంగా సంపాదించి ఈ మాసాంతానికల్లా నీ రుణం చెల్లబెడతాను, అంతవరకు ఓర్పు పట్టు అని చెప్పాడు. ఆ బ్రాహ్మణ వచనాలను పరాభవ వాక్కులుగా భావించిన లుబ్ధుడు కనిసి, నీ కబుర్లు నా దగ్గర కాదు, నీ బాకీ వసూలు కోసం నెల్లాళ్లు ఆగే సమయం నాకు లేదు. మర్యాదగా ఇప్పుడే ఇయ్యి, లేదా ఈ కత్తితో నిన్ను నరికేస్తాను అన్నాడు. యథార్థంగా ఆ సమయంలో ధనం లేదని, అప్పటికప్పుడు తాను అప్పు తీర్చలేనని చెప్పాడు విప్రుడు. మరింత మండిపడిన ఆ పిస్నారి బ్రాహ్మణుని జుట్టు పట్టుకుని లాగి నేలకు పడదోసి కాలితో తన్ని అప్పటికీ కోపం తీరక కత్తితో ఒక వేటు పెట్టాడు. సింహం యొక్క పంజా విసురుకు లేడిపిల్ల చనిపోయినట్లుగా క్రోధోన్మత్తుడైన ఆ కోమటి కొట్టిన కత్తి దెబ్బకు బ్రాహ్మణుడు ప్రాణాలు కోల్పోయాడు. అంతటితో కోమటి హత్యా నేరానికి గాను రాజు తనని దండిస్తాడు అనే భయంతో త్వరితంగా ఇంటికి పారిపోయి గుట్టుగా బ్రతకసాగాడు. బ్రతికినంత కాలం గుట్టుగా ఉండగలమే కాని గుట్టుగా ఉన్నంత మాత్రం చేత ఎల్లకాలం బ్రతకలేము గదా. అదేవిధంగా ఆ కౌమటి కూడా ఆయువు తీరి మృతి చెందాడు. యమకింకర్లు వచ్చి ఆ జీవుని నరకానికి తీసుకుపోయారు.
జనక భూపతి రురువులనే మృగాల చేత వాటి శృంగాల చేత పీడింపచేసే ఒకానొక యాతననే రౌరవం అంటారు. ఈ కోమటిని ఆ రౌరవం అనే నరక విభాగంలో వేసి శిక్షించవలసిందిగా ఆజ్ఞాపించాడు యమధర్మరాజు. కింకరులు ఆ ఆజ్ఞను అమలు చేయసాగారు. ఇక ఈ భూలోకంలో ఆ లుబ్ధ వయసుని కుమారుడైన ధర్మవీరుడు అనేవాడు మహాదాత, పరోపకారి అయి పిత్రార్జితమైన అగణిత ధనరాశులతో ప్రజాశ్రేయస్సుకై చెరువులు నూతులు త్రవ్వించి, తోటలు వేయించి, వంతెనలు కట్టించి, పేదలకు వివాహ ఉపనయనాదులు చేయిస్తూ, యజ్ఞ యాగాది క్రతువులను, క్షుత్పీడితులకు తరతమ భేదరహితంగా అన్నదానాలను చేస్తూ ధర్మాత్ముడిగా పేరు పొందాడు. ఒకానొక నాడు ఈ ధర్మవీరుడు విష్ణు పూజ చేసే సమయానికి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి యమలోకం నుండి బయలుదేరి హరినామస్మరణం చేసుకుంటూ ఈ ధర్మవీరుని తావుకు వచ్చాడు. ముంగిలికి వచ్చిన మునిరాజు నారదుని చూసి ధర్మవీరుడు భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లాడు. అర్ఘపాద్యాది వివిధ ఉపచారాలతోనూ నారదుని పూజించి, నారద, దేవర్షులైన మీరిలా మా భూవర్షానికి అందున నా గృహానికి విచ్చేయటం వల్ల నా జన్మ ధన్యమైంది. హే దివ్య ప్రభు, నేను నీ దాసుణ్ణి, నన్నేం చేయమంటావో ఆజ్ఞాపించు, నువ్వేమి చెబితే అది చేస్తాను అని వినయపూర్వకంగా వేడుకున్నాడు. అందుకు సంతసించిన నారదముని చిరునవ్వు ముఖం కలవాడే, ధర్మవీర, నా కోసం నువ్వేమీ చేయనక్కర్లేదు, నీ శ్రేయస్సుకై చెప్తున్నాను. నా ఈ మాటల్ని శ్రద్ధగా విను. కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రియమైన రోజు. ఆ రోజున చేసిన స్నాన దాన జప తప ప్రభృతి కార్యాలన్నీ కూడా విశేషమైన ఫలాన్ని ఇస్తాయి. ధర్మవీర, సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక ద్వాదశి రోజున ప్రాతస్నాతులై సాలగ్రామ దానం చేసేవారు దరిద్రులు గాని, ధనికులు గాని, యతులు గాని, వానప్రస్థులు గాని, బ్రాహ్మణులు గాని, క్షత్రియులు గాని, వైశ్యులు గాని, శూద్రులు కాని, స్త్రీలే కాని వాళ్ళు ఎవళ్ళైనా సరే జన్మ జన్మాంతర కృత పాపాలను దహింప చేసుకున్న వాళ్లే అవుతారు. మరో ముఖ్య విషయం చెప్తాను విను. నీ తండ్రి మరణించి యమలోకంలో పడరాని పాటలు పడుతున్నాడు. అతనికి నరక బాధ విముక్తిని సంకల్పించి నువ్వు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామ దానమును చెయ్యి. నారదుడు చెప్పిందంతా విని నవ్వేశాడు ధర్మవీరుడు. పైపెచ్చు, నారద మునీంద్ర, నా తండ్రి పేరున గో, భూ, తిల, సువర్ణాది దానాలు ఎన్నో చేశాను. వాటి వల్ల వెలువరించబడిన నరకయాతన కేవలం సాలగ్రామం అనే పేరు కలిగిన రాతిని దానం చేస్తే సాధ్యమవుతుందా? అయినా ఈ సాలగ్రామం అనే రాయి ఎందుకు ఉపయోగపడుతుంది? తినడానికి పనికిరాదు, అలంకారానిక, నవరత్నాల్లోని కాదు, ఏ రకంగానూ ఎవరికీ కూడా పనికిరాని దానిని నేనెందుకు దానం చేయాలి? రాతి దాతకు కీర్తి ఉండదు, ఆ దానమును పట్టిన వానికి సుఖము ఉండదు. కాబట్టి ఆ సాలగ్రామ దానమును నేను చెయ్యను కాక చేయను అన్నాడు. నారదుడు ఎంత అనునయంగా చెప్పినా కూడా ధర్మవీరుడు తన మూర్ఖత్వాన్ని వదలనూ లేదు, సాలగ్రామ దానానికి అంగీకరించనూ లేదు. అంతటితో నారదుడు అంతర్హితుడైపోయాడు. మరికొంత కాలానికి ధర్మవీరుడు మరణించాడు. గౌరవనీయులు సర్వహితాత్ములు అయిన పెద్దల మాటలు పాటించని పాపానికి సాలగ్రామం దానం చేయకపోవటం వల్ల నరకగతుడై అనంతరం 3 మార్లు పులిగాను, 3 సార్లు కోతిగాను, 5 సార్లు ఆబోతుగాను, 10 పర్యాయాలు స్త్రీగాను జన్మించి వైధవ్య పీడన పొందడం జరిగింది. పునః 11వ జన్మలో కూడా ఒకానొక యాచకునికి పుత్రికగా జన్మించవలసి వచ్చింది. పురాకర్మ వలన పెళ్లి కుమారుడు అనతి కాలంలో మరణించడంతో ఒకగానొక కూతురికి కలిగిన వైధవ్యానికి చింతించి ఆ యాచక బ్రాహ్మణుడు జ్ఞానదృష్టి చేత తన కూతురి పురాకర్మను, గత పాపఫలాన్ని తెలుసుకున్నవాడే ఆ విషయాలన్నీ ఆమెకు సవిస్తరంగా చెప్పి కార్తీక సోమవారం నాడు వేదోక్త విధిగా జన్మజన్మార్జిత పాపనాశకమైన సాలగ్రామ దానాన్ని చేయించాడు. ఆ పుణ్యఫల ప్రాప్తి వల్ల మరణించిన పెండ్లి కొడుకు పునర్జీవితుడయ్యాడు. ఆ దంపతులు ఇహ జీవితాన్ని ధర్మకామ సౌఖ్యాలతో గడిపి కాలాంతర స్వర్గంను చేరి పుణ్యఫలానుభవ వ్యాప్తులయ్యారు. తదుపరి ధర్మవీరుడు 23వ జన్మగా ఒక బ్రాహ్మణుని ఇంట శిశువుగా పుట్టి పూర్వ జన్మలో చేసిన మహత్వపూర్వక సాలగ్రామ దాన పుణ్య విశేషం వల్ల జ్ఞాని అయి ప్రతివర్ష ప్రయుక్త కార్తీక సోమవారము పర్వదినాలలో సాలగ్రామం దానాన్ని ఆచరిస్తూ ఆ పుణ్యఫలంగా మోక్షప్రాప్తుడయ్యాడు. ఇతగాడి సాలగ్రామ దాన మహాపుణ్యం వల్ల రౌరవగతుడైన ఇతని తండ్రి కూడా నరకం నుండి విముక్తుడయ్యాడు. కాబట్టి జనక మహారాజా,
కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేత విష్ణు సంప్రీతుడై విశేష పుణ్యాన్ని కల్పిస్తాడు. ధృవపరుచుకో. ఎంతటి పాపానికైనా సరే కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేయటమే సర్వోత్తమైన ప్రాయశ్చిత్తము. ఇంతకు మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఏవం శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్యే ద్వాదశాధ్యాయ సమాప్త. 6వ రోజు పారాయణం సమాప్తం.